పవిత్రమైన దేవాలయాల దివ్య వాతావరణంలో అమ్మవారి అభిషేకం చూడటం ప్రతి భక్తుడికి ఆనందాన్ని ఇస్తుంది. ఇలాంటి పవిత్రమైన క్షణాలను మీ ముందుకు తీసుకురావడం మా ఈ లక్ష్యం. మీరు చూస్తున్నారు నాగ్ నేచర్స్ హబ్ ఛానల్. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారములు. దయచేసి ఈ వీడియోను పూర్తిగా చూడండి. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలోని శ్రీ వేణుగోపాల స్వామివారి దేవాలయంలో ఇప్పుడు మనం ఈ దివ్యమైన అభిషేకాన్ని దర్శించబోతున్నాము. ఈ పవిత్రమైన ప్రదేశంలో శ్రీ వేణుగోపాల స్వామివారి సన్నిధిలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో అభిషేకం జరుగుతుంది. ముందుగా అమ్మవారికి పవిత్రమైన గంగాజలంతో అభిషేకం చేస్తున్నారు. ఈ గంగాజలం అమ్మవారిని పవిత్రతతో నింపి దివ్యశక్తిని ప్రసాదిస్తుంది. తర్వాత సుగంధభరితమైన గంధంతో అభిషేకం చేస్తూ శాంతి, శుభ్రతను సూచిస్తున్నారు. ఆపై పసుపుతో అభిషేకం చేయడం ద్వారా ఆరోగ్యం, ఐశ్వర్యం, సౌభాగ్యం కలగాలని కోరుకుంటున్నారు. తర్వాత కుంకుమతో అమ్మవారిని అలంకరించడం ద్వారా దివ్యశక్తి, ఆధ్యాత్మిక మహిమను ప్రతిబింబింప చేస్తున్నారు. అలాగే పవిత్రమైన పాలతో అభిషేకం చేస్తూ పవిత్రత, కరుణ, శ్రేయస్సు అందరికీ కలగాలని ప్రార్థిస్తున్నారు. పూలతో అందంగా అలంకరించి అమ్మవారిని మరింత దివ్య రూపంలో తీర్చిదిద్దుతున్నారు. అభిషేకం పూర్తయ్యాక అమ్మవారిని అద్భుతంగా అలంకరించి స్వామివారిని కలిసి ఉయ్యాలలో కూర్చోబెట్టారు. చివరగా దీపారాధనతో అమ్మవారి ముందు వెలుగులు నింపుతూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఈ అభిషేకం ద్వారా మనకు శాంతి, ఐశ్వర్యం, సంతోషం లభించాలని మనసారా కోరుకుందాం. పూజారులు అమ్మవారికి ముందుగా పసుపు ముద్దలను ఎంతో భక్తితో సమర్పిస్తూ అమ్మవారిని శుభప్రదంగా అలంకరిస్తున్నారు. ఆ తర్వాత పవిత్రమైన గంగాజలంతో అభిషేకం చేస్తూ అమ్మవారి దివ్య రూపాన్ని మరింత పవిత్రంగా తీర్చిదిద్దుతున్నారు. తర్వాత తెల్లని మల్లెల పువ్వులతో అందమైన దండ వేసి అమ్మవారిని సుగంధభరితంగా అలంకరిస్తున్నారు. ఆపై తులసిమాల వేసి భక్తి, పవిత్రతకు ప్రతీకగా అమ్మవారిని మరింత దివ్యంగా తీర్చిదిద్దుతున్నారు. పూజారులు మంత్రాలతో ఎంతో భక్తిభావంతో పూజ నిర్వహిస్తూ అమ్మవారి సన్నిధిలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. చివరగా అమ్మవారికి హారతులు చాలాసేపు ఇచ్చి భక్తులందరికీ దివ్యమైన దర్శనాన్ని కలిగిస్తున్నారు. అమ్మవారు అనేది శక్తి స్వరూపిణి. సృష్టి, స్థితి, లయలను నడిపించే దివ్యశక్తిగా భావించబడుతుంది. భక్తితో అమ్మవారిని పూజించిన ప్రతి ఒక్కరికి ఆమె కృపతో జీవితంలో శాంతి, సంతోషం, ఐశ్వర్యం కలుగుతాయని విశ్వాసం. అమ్మవారు అనేక అవతారాల్లో భక్తులను కాపాడుతూ ప్రతి సమయంలో తన దివ్యశక్తిని ప్రదర్శిస్తుంది. దుర్గాదేవిగా దుష్టశక్తులను నివారిస్తూ, లక్ష్మీదేవిగా ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తూ, సరస్వతీదేవిగా జ్ఞానం, విద్యలను అందిస్తూ అమ్మవారు భక్తుల జీవితాలను సార్థకం చేస్తుంది. ఆమెను నమ్మి పూజించే ప్రతి భక్తుడికి ధైర్యం, శక్తి, ఆశీర్వాదం ఎల్లప్పుడూ లభిస్తాయని నమ్మకం. ఈ విధంగా అమ్మవారు తన దివ్యశక్తితో ప్రతి భక్తుడి జీవితాన్ని కాపాడుతూ ఆశీర్వదిస్తూ ఉంటుంది. అభిషేకం, అలంకరణ పూర్తయిన తర్వాత అమ్మవారికి ప్రత్యేకంగా ఎంతో భక్తిభావంతో హారతులు సమర్పించారు. చాలాసేపు జరిగిన ఈ హారతులు ఆలయ వాతావరణాన్ని
మరింత దివ్యంగా మార్చి చూసే ప్రతి భక్తుడికి కన్నుల పండుగగా నిలిచాయి. ఈ పవిత్ర క్షణాలు భక్తుల హృదయాల్లో ఆనందం, భక్తి భావాన్ని నింపాయి. ఇప్పుడు ఊంజల్ సేవ ప్రారంభమైంది. ఈ ఊంజల్ సేవలో స్వామివారు, అమ్మవారు కలిసి ఉయ్యాల్లో కూర్చొని భక్తులకు దివ్య దర్శనం ఇస్తున్నారు. ప్రత్యేకంగా అమ్మవారు స్వామివారి పాదాల దగ్గర కూర్చొని ఉండటం భక్తి, వినయం, ఐశ్వర్యానికి సంకేతంగా భావించబడుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఊంజల్ సేవ. అసలు ఊంజల్ సేవ అంటే ఏంటో మీకు తెలుసా? స్వామివారు, అమ్మవారు కలిసి ఊయల్లో కూర్చొని భక్తులకు దివ్య దర్శనం ఇవ్వడం అనే పవిత్రమైన సేవ. ఈ సేవలో స్వామివారు, అమ్మవారు కలిసి ఉండటం దాంపత్య సౌఖ్యం, ఆనందం, ఐక్యతకు ప్రతీకగా భావించబడుతుంది. అమ్మవారు స్వామివారు పాదాల దగ్గర కూర్చొని ఉండటం భక్తి, వినయం, సమర్పణ భావానికి తెలియజేస్తుంది. ఊంజల్ సేవ చేయడానికి ప్రధాన కారణం భక్తుల మనసుకు శాంతి కలగడం, కుటుంబాల్లో ఆనందం, ఐశ్వర్యం పెరగాలని కోరుకోవడం. ఊయల్లో స్వామివారిని ఊగించడం ద్వారా జీవితంలో ఉన్న ఆందోళనలు తగ్గి మనసుకు ప్రశాంతత కలుగుతుందని నమ్మకం. ఈ సేవను దర్శించిన భక్తులకు శుభం, సంతోషం, ఐశ్వర్యం కలుగుతాయని విశ్వాసం. ఈ విధంగా ఊంజల్ సేవ భక్తి, ఆనందం, ఆధ్యాత్మికతను కలిపిన ఒక పవిత్రమైన సేవగా కొనసాగుతుంది. ఈ విధంగా ఊంజల్ సేవలో స్వామివారు, అమ్మవారు కలిసి ఉయ్యల్లో కూర్చొని భక్తులకు దివ్య దర్శనం ఇస్తున్నారు. పూజారులు మంత్రోచ్చారణలతో ఈ సేవను భక్తిభావంతో నిర్వహిస్తున్నారు. ఈ ఊంజల్ సేవను దర్శించడం ద్వారా మనసుకు శాంతి, సంతోషం, ఐశ్వర్యం కలుగుతాయని విశ్వాసం. ఈ దివ్యమైన ఊంజల్ సేవ మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చిందని ఆశిస్తున్నాను. మీరు ఇప్పుడు చూస్తున్నారు నాగ్ నేచర్స్ హబ్ ఛానల్. ఈ వీడియోని పూర్తిగా చూసి ఈ పవిత్రమైన అభిషేకం మరియు ఊంజల్ సేవను ఆస్వాదించండి. ఈ దివ్యమైన అభిషేకాన్ని చూసి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ఆనందం కలిగిందని ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి. మరియు ఇలాంటి పవిత్ర ఆలయాలు, ప్రకృతి విశేషాలు తెలుసుకోవాలంటే మా నాగ్ నేచర్స్ హబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక అందమైన వీడియోతో కలుసుకుందాం. ధన్యవాదములు. ఓం శ్రీ మాత్రే నమః. జై శ్రీమన్నారాయణ.